हसन मदीना टूर्स एंड ट्रैवल्स बरसों से हुज्जाज इकराम की खिदमत में मसरूफ। भरोसा आपका, खिदमत हमारी। तेलंगाना जागृति के एक आज़ाद सियासी तंजीम के तौर पर उभरने के इम्कानात मज़ीद मजबूत होते जा रहे हैं, जहां सदर कल्वा कुंटल कविता की क़ियादत में रियासत की हमाजहती तरक्की के लिए तैयार किए जाने वाले ब्लू प्रिंट के तहत कमेटियों की तादाद में तोसी कर दी गई है। 7 जनवरी को पहले मरहले में 32 खुसूसी कमेटियां तश्कील दी गई थी, जबकि अब मजीद 12 कमेटियों का इजाफा करते हुए मजमूई तादाद 44 कर दी गई है। बुध की शब के कविता ने जागृति की एजेंडा कमेटी के साथ जूम कॉन्फ्रेंस के जरिए तेलंगाना की तरक्की के लिए रोड मैप पर तफसीली तबादले ख्याल किया। उन्होंने वाज़ेह किया कि ये कमेटियां तेलंगाना की तश्कील के बाद इख्तिदार में रहने वाली BRS और मौजूदा कांग्रेस हुकूमत की नाकामियों का जायजा लेने के साथ साथ मुख्तलिफ सियासी जमातों के दसातिर का मुतालबा करके एक मजबूत और इंतहाई जमहूरी दस्तूर मुरतब करेंगे। हर कमेटी अपनी रिपोर्ट 17 जनवरी तक स्ट्रॉन्ग कमेटी को पेश की जाएगी, जिसकी क़ियादत वर्किंग प्रेसिडेंट L रूप सिंह कर रहे हैं, जिसके बाद रियासती सतह के एग्जीक्यूटिव इजलास में आइंदा के सियासी फैसलों पर गौर किया जाएगा। జరుగుతుంది కవితక్క గారిపై చేసినటువంటి విమర్శలను తను ఒక స్క్రీన్ పెట్టుకొని ఆ స్క్రీన్లో చదువుతున్నటువంటి అంశాల్లో తను ఒక న్యూస్ రిపోర్టర్, ఒక జర్నలిస్టా లేదంటే ఒక బ్లాక్ మెయిలరా కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రజానికానికి అనిపిస్తుంది. తను ఒక అంశాలపై విశ్లేషణ చేసి ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి వ్యక్తి ఈరోజు ఒక విషపూరితమైనటువంటి రాజకీయ ఉద్దేశంతో ప్రజలకు విషయాన్ని చిమ్మడని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు తీన్మార్మాలని ఒక క్వశ్చన్ వేసాను, అసలు నీది నాలుకనా తాటి మట్టనా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థం అవుతుందా? నీ కనీస ఇంగిత జ్ఞానం ఏమైనా ఉన్నదా? నువ్వు తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటిది, నీ చదువుకున్న జర్నలిజం ఏంటిది, అసలు నువ్వు చేస్తున్నటువంటి పని ఏంటిదో నీకు కొంచెమన్నా అర్థం అవుతుందో అర్థం కావట్లేదు. అసలు ఒక రాజకీయ నాయకుడివా, ఒక జర్నలిస్టువా, లేదంటే TRS పార్టీకి సంబంధించి ఒక కోవట్టువా, లేదంటే హరీష్ రావు కోవట్టువా కూడా నువ్వు అర్థం కావట్లేదు. మరి హరీష్ రావు నీకు ఎన్ని కోట్ల జీతం ఇస్తున్నా అర్థం కావట్లేదు. నెలకు 5 కోట్లు ఇస్తున్నా, 6 కోట్లు ఇస్తున్నా అర్థం కావట్లేదు. కానీ నువ్వు తీసుకునేటువంటి 5-6 కోట్లు చాలకపోతే ఇంకో 1-2 కోట్ల పెంచి తీసుకో అక్కడి నుంచి, దానికి మీ మనం. కానీ కవితక్క గురించి మాట్లాడేటువంటి స్థాయి, అర్హత నీకు ఏ కోశాన లేదు. నీతోటి మాట్లాడిపించేటువంటి వ్యక్తులకు నిజంగా వాళ్ళకు దమ్ముంటే వాళ్ళను ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమను, కవితక్క గురించి ఛాలెంజ్ చేసి మాట్లాడమను. అక్క అప్పుడు మాట్లాడితే సమానం చెప్తుంది. నువ్వెంత కవితక్క కాలి గోటికి పనికిరానటువంటి వ్యక్తివి. నువ్వు కవితక్క గురించి విమర్శించి నీ పిల్లల మీద ప్రమాణం చేయమని చెప్పేటువంటి అవులాగాని పెద్ద వేస్ట్ ఫెల్లోవి నువ్వెట్లా అడుగుతావు ప్రమాణం చేయమని చెప్పేసి? అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశం సందర్భంగా కవితక్క నేను ఎలాంటి ఆస్తుల పంచాదు కానీ నా ఆత్మగౌరవ పంచాదు అని చెప్పేసి ప్రమాణపూర్వకంగా తన ఇంటి కులదైవం మీద, తన పిల్లల మీద ప్రమాణం చేసింది. తను స్వయంగా రావాలి. నువ్వు కూడా అసలు చెప్పడానికి నీకు అలాంటి ఛాలెంజ్ కనుక మీరు చేయదలుచుకుంటే కవితక్క మీద, కవితక్క స్థాయి ఉన్నటువంటి నాయకులు నువ్వు వెనకుండి మాట్లాడిపించేటువంటి గుంటనక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఛాలెంజ్ చేయమనండి, వాళ్ళని మాట్లాడమని చెప్పేసి అని అడుగుతున్నాం మేము. అసలు మేము ఇవాళ నువ్వు బీసీల పేరు ఎత్తుకొని తిరుగుతున్నావు, బీసీల పరువు తీస్తున్నావు. నువ్వు మున్నూరు కాపు కులంలో చెడబుట్టినావు అనిపిస్తుంది. నేను మున్నూరు కాపు బిడ్డనే, నువ్వు మున్నూరు కాపు బిడ్డవి. అసలు నీ వెనక ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది మున్నూరు కాపులు ఉన్నారు? ఎవరన్నా నీకు మున్నూరు కాపు కుల సంఘంలో ఎవరున్నారు? నువ్వు ఏ జిల్లా కన్నా తిరిగినవా? అసలు ఏ ఉద్దేశంతో నువ్వు పార్టీని పెట్టినావు? నీ పార్టీలు ఎవరున్నారు? నీ బీసీ కుల సంఘాల వాళ్ళు ఎవరున్నారు? నీ మున్నూరు కాపు కుల సంఘం ఎక్కడ ఉన్నది? నీ వెనక్కి తిరిగి చూడకుండా నువ్వు కవితక్క గురించి మాట్లాడుతున్నావు. ఈరోజు కవితక్క పార్టీ పెట్టాలంటే అసలు ఏం చేయాలి, ఎట్లుండాలి, అసలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఏమి కావాలన్నది జిల్లా మారుమూల తండలు తిరిగి ప్రతి ఒక్కరి కష్ట సుఖాలను తెలుసుకొని ప్రతి ఒక్క ప్రజాభిప్రాయం సేకరిస్తుంది. మనం పార్టీ పెట్టే ముందు ఏం సేకరించడం, ఏం విశ్లేషణ చేసి పెట్టినావు, అసలు ఏం ఉద్ధరిస్తామని చెప్పేసి పార్టీ పెట్టినావు? నీ పార్టీలో ఉన్నటువంటి ఎజెండా అంశాలు ఏంటిదో కనీసం నీకు ఒక ఆలోచన, నీకు అవగాహన ఉందా? నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు మాట్లాడేటువంటి వ్యక్తివి, నిన్ను ఎవరు నమ్ముతారు? అసలు బీసీ రాజ్యాధికార పార్టీ అని పెట్టినావు. నువ్వు ఏ పార్టీ, ఏ రోజు ఏ పార్టీలు ఉంటావు నీకే కనీసం తెలియదు. నిన్ను వెనుకున్నటువంటి 4 మనుషులకు నువ్వు ఏ పార్టీలో తెలియదు. నువ్వు మొన్నటిదాకా TRS పార్టీని విమర్శించినావు, కేసీఆర్ గారి మీద అంత పెద్ద వ్యక్తిని అన్ని మాటలు దుమ్మెత్తిపోసినావు. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని తిడతావు. మరి ఇప్పుడు నువ్వు అసలు ఏ పార్టీ అనుకోవాలి? నువ్వు కాంగ్రెస్ పార్టీయా, TRS పార్టీయా, ఏ పార్టీ? అసలు నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ నువ్వు మనిషివి అయితే, చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. మా కవితక్క ఆత్మగౌరవం ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ ఆడబిడ్డ, ఒక పౌరుషంగల వ్యక్తి కాబట్టి
తన ఎమ్మెల్సీకి వెంటనే రాజీనామా చేసింది. నిన్ను పార్టీ సస్పెండ్ చేసినావు, ఇప్పటికి రాజీనామా చేయకుండా నువ్వు అదే కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతోటి అదే పదవితోటి నువ్వు కొనసాగుతున్నావు అంటే నేను అసలు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తివో కూడా ఈ తెలంగాణ ప్రజలకు తెలియనటువంటి విషయం. ఫస్ట్ నీవు ఒక క్లారిటీగా తీసుకో. నీలాగా అమ్ముడుపోయేటువంటి వ్యక్తి కవితక్క కాదు. నీలాంటి వాళ్ళు వేల మంది ఈరోజు కవితక్కకు అభిమానులుగా పనిచేసేటువంటి నువ్వు మా పార్టీలో నువ్వు ఒక కార్యకర్త కూడా పనిచేసేటువంటి స్థాయికి నీకు లేదు. పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్నావు. ఎప్పటికైనా సరే నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పేసి మాట్లాడుతున్నాం. నీ వెనుకుండే నడిపించేటువంటి వ్యక్తులకు కూడా మేము సవాల్ విసురుతున్నాం. మీకు చేతనైతే మీరు దమ్ముంటే మీరు సవాల్ చేసి మాట్లాడండి. కవితక్క గురించి మీరు ఏదైనా అడగదలుచుకుంటే సూటిగా అడగండి. కానీ ఇలాంటి పిచ్చి కుక్కలతో మాట్లాడించి మీ స్థాయిని మీరు ఇంకింత మాలాంటి మొన్నటి వరకు కవితక్క మాట్లాడారు. ఇప్పటి నుంచి మేము కూడా మాట్లాడుతుంటాం. గ్రామాన మాట్లాడతారు, గ్రామాన విమర్శిస్తారు. మీరు ఇలాంటి వేషాలు వేస్తే మాత్రం ఇంకా మీ పార్టీని మీ స్థాయిని మీరు దిగజార్చుకున్నటువంటి పరిస్థితి అవుతుంది. కాబట్టి మాట్లాడే ముందు ఒకసారి వెనక ముందు ఆలోచించుకో మాట్లాడండి. ఈ తీర్మార్ మల్లన్న వ్యక్తులను మీరు ఇంకింత ఎంకరేజ్మెంట్ చేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో ఇంకింత దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. रूह को सुकून, ईमान को ताजगी देने वाले एक मुबारक सफर के लिए उम्मती मुस्लिमा के लिए एक बेमिसाल मौका। डीलक्स उम्रा पैकेज 81,000 रुपीस में, सुपर डीलक्स VIP उम्रा पैकेज सिर्फ 99,000 में। हसन मदीना टूर्स एंड ट्रैवल्स का एक ही मकसद, हर गरीब और साहिब इस्तिताअत उम्मती मुस्लिमा का हज और उम्रा कम से कम रकम में अदा हो। दीदार करे काबा और मदीने का हसन मदीना टूर्स एंड ट्रैवल्स के साथ। पहला उम्रा मौल्लिम की निगरानी में, दूसरा उम्रा मस्जिद जुराना से, सब कुछ आलिम दीन की रहनुमाई में। मक्का 5 स्टार और 3 स्टार होटल्स सिर्फ 200 मीटर्स पर, मदीना 4 स्टार और 3 स्टार होटल्स सिर्फ 50 मीटर्स के फासले पर। AC रूम अकोमोडेशन, वीजा, टिकट, रोजाना 3 वक्त हैदराबादी जायकेदार खाने, AC बस ट्रांसपोर्टेशन, शोल्डर बैग और हैंड बैग फ्री, गाइड के जरिए मक्का और मदीना की मुकम्मल ज़ियारतें, लॉन्ड्री सर्विस, जमजम, रियाजुल जन्ना की नमाज का अपॉइंटमेंट, डायरेक्ट फ्लाइट्स। इसके साथ साथ फॉरेन विजिट वीजा की सहूलत भी दस्तयाब। UK स्टूडेंट वीजा, बेस्ट यूनिवर्सिटी सक्सेस गारंटी, फॉरेन विजिट वीजा की फास्ट सर्विस रहेगी। शब मेराज, शब बारात, रमजान करीम के 3 स्टार 5 स्टार लो बजट उम्रा पैकेजेस की बुकिंग अब शुरू हो चुकी है। लैंड पैकेज और क्लॉक टावर, हिल्टन उम्रा इंडिविजुअल पैकेज दस्तयाब। एक जरूरी ऐलान, हज 2026 की बुकिंग जल्द बंद होने वाली है। महदूद नशिस्तें बाकी हैं। सिर्फ 5,50,000 रुपए और 4,80,000 रुपए 1 मंथ पैकेज और 20 डेज का पैकेज। जल्दी करें। विजिट करें हसन मदीना टूर्स एंड ट्रैवल्स। मेन ऑफिस बल्लागुड़ा बिसाइड मार्बल पैलेस, सुभान कॉलोनी, हैदराबाद। ब्रांच ऑफिस बेगमपेट, ओल्ड एयरपोर्ट रोड, नियर किम्स हॉस्पिटल। कर्नाटका ब्रांच ऑफिस, फ्रेजर टाउन, बैंगलोर। आज ही तशरीफ लाएं और अपना मकबूल सफर तय करें।